ఇందులో మార్వారి హార్సెస్లో రైడర్స్ది ఇంటెన్షన్ వేరే ఉంటుంది, బ్రీడర్స్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. ఇది 9 months ఫిల్లి ఉన్నప్పుడు నేను తెచ్చాను, అప్పుడు 2 lakhs ఇచ్చాను. మీరు గుర్రానికి 4 feet దూరంలో ఉన్నట్లే మీ హార్ట్ బీట్ దానికి అర్థం అవుతుంది. గుర్రం గొడవ చేసిందని గివప్ చేయకూడదు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి గుర్రాలు, కలర్స్ కానీ ఒకసారి అది నేమ్స్ ఎలా వ్యారీ చేస్తారో చెప్తారండి? దీని చెస్ట్నట్ అంటారు, ఈ గుర్రం పేరు సూర్య అని, దీని పేరు రుద్ర అని, ఇది లక్ష్మి, ఇది సారంగి. హాయ్ హలో నమస్తే, మీ శిరీష కందుల. ఇక్కడ గుర్రాలను పెంచుతున్నారు. టోటల్ గా 9 గుర్రాలు ఉన్నాయట. అంతేకాదండోయ్, ఇక్కడ ఉన్న ఒక్కో గుర్రానికి ఒక్కొక్క సపరేట్ పేరు కూడా ఉంది. వైసీ గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ గుర్రాల పెంపకాన్ని చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గౌతమ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదామా? అక్కడ ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు. కమ్. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. సో మనకి ఇక్కడ గుర్రాలు అనేవి చాలా కనపడుతున్నాయి. అసలు ఏంటండి, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు? అసలు ఇది ఎలా అండి మీరు స్టార్ట్ చేశారు? నేను చిన్ననాటి నుంచి ఆల్మోస్ట్ గుర్రంలోనే ఎక్కువ పరాడేటువంటి, స్కూల్కి అన్న దగ్గర కూడాను, వాళ్ళ ఊరికి అందరికి గుర్రంలోనే. నేను ఈ రైడ్ చేసేది చూసి నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు రైడింగ్ స్కూల్ చేసి అందరికి నేర్పించచ్చు కదా అన్నారు. అందుకని రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. పర్ అవర్ ఎంత పరిగెడుతుందండి, లేకపోతే దాన్ని ఎలా? మనం పార్ అనే దానికన్నా మనం పయ్యే స్పీడు దానికన్నా ముందుగా మేము ఏం చూడాలంటే సేఫ్టీ చూడాలి. చాలా మంది రైడర్స్ ఏమనుకుంటారంటే, నేను కూడా ఇంతకుముందు తెలియకుండా రైడ్ చేసినాను, అది కూడా తప్పే. నేనేం పర్ఫెక్ట్ అని కాదు. మనము గుర్రం రైడ్ చేసేటప్పుడు మనం వెళ్తా ఉండే ట్రాక్ ఎలాంటిది, రోడ్ మీద వెళ్తే వాటికి ఇంజురీస్ వస్తాయి, ఏజ్ అయిన తర్వాత నీ ఇంజురీస్ అన్నీ వస్తాయి. యాక్చువల్గా అలా రైడ్ చేయకూడదు. మనము శాండ్ ట్రాక్లో అలా ఆఫ్ రోడింగ్లో వెళ్తే బాగుంటుంది, వాటికి ఏం ఇంజురీ ఉండదు. హార్షూ అన్నీ పెట్టుకుని ఉంటే బాగుంటుంది. మనం 1 hourకి అలా ఎంత రైడ్ చేస్తామో అలా ఎలా చెప్పలేము, ఎందుకంటే మనం పోయే ట్రాక్ని బట్టి ట్రాఫిక్ కానీ దాని మీద డిపెండ్ ఉంటుంది కదా. మనం పోయే దావలో ఒక మాట ఏం చెప్తా అంటే, పాత్ షుడ్ నాట్ లీడ్ ద హార్స్ షుడ్ లీడ్ ద పాత్. అప్పుడు మనకి బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఒక దావుని లీడింగ్ గా పెట్టుకుని గుర్రం వెళ్తే బాగుండదు. ఆ గుర్రమే ఒక దావుని లీడ్ చేస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ రైడ్. ఎందుకంటే మనం పోయే దావులో ఏదైనా ముళ్ళు ఉండొచ్చు, లోయ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, అవన్నీ కంట్రోల్ చేసుకుంటా పోయేటప్పుడు ఆ థ్రిల్లింగ్ మనకి ఆ బాడీలో ఉండే వార్మ్నెస్ వేరేగా ఉంటుంది. సో వీటికి పర్ డే ఎన్నిసార్లు ఫుడ్ ఇస్తారండి? ఆ టైం ఫీడ్ ఇచ్చేటప్పుడు అయితే పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇస్తాము. మిగతా టైంలో డ్రై ఫాడర్ మళ్ళీ గ్రీన్ ఫాడర్ 2 ఇచ్చుకుంటాం. ఓకే. సో మనకి ఇప్పుడు మీకు గ్రౌండ్ ఉందండి? ట్రాక్ ఉంది. దాన్ని మెజర్మెంట్ ఉంటుంది. ట్రాక్ 80 feet 40 feet. నాది ఒక ట్రాక్ వచ్చి 45 feet ఒక పక్క ఉంది, ఒక పక్క 120 feet ఉంది. ఆ ట్రాక్ లోపల 35 to 40 స్పీడ్ లో మనం రైడ్ చేయొచ్చు. ఇప్పుడు 9 horses రైడింగ్ హార్సెస్, అన్ని రైడింగ్ హార్సెస్ ఉంది. ఒకటి ఇప్పుడు పిల్లేసింది, దాన్ని నేను రైడ్ చేయము, ఇంకా అన్ని రైడింగ్ హార్సెస్ ఉన్నాయి. మిగతావన్నీ రైడింగ్ చేస్తుంటారు. సో ఇది షెడ్ ఎంత ఖర్చు అయిందండి నిర్మించుకోవడానికి? వీటికి ఇట్లా చాలా యూనిక్ గా ఉంది. ఈ ఒక షెడ్, ఒక స్టేబుల్ వచ్చి దానికి 10x11 చేశాను. మొత్తం నా దగ్గర 10 స్టేబుల్స్ ఉన్నాయి. దీని పక్కనే నాకు ఎలాగో కోళ్ళు ఆలే మా ఫామ్ లో ఉంటాయి, వాటికని పక్క కూడా గూళ్ళు వేసుకుని అన్నిటికీ మొత్తం నాకు 18 lakhs ఖర్చు వచ్చింది. సబ్సిడీ ఏమన్నా వచ్చిందండి? లేదు, మనం దానికి సబ్సిడీ అలా ఏం అప్లై చేయలేదు, ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయలేదు. ఇది మాకు ముందు నుంచి ఉండింది, చేస్తా ఉన్నాను, నా ప్యాషన్ కోసం చేసుకున్నాను అంతే. అసలు మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్కూల్ స్టార్ట్ చేయాలనే ఐడియా వచ్చింది. సో జనరల్ గా మనకి ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక అసలు ఏమేమి క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ కానీ? ఫస్ట్ నేనేం చెప్తా అంటే, మీరు ఎవరన్నా కానీ రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలంటే, ఎవరైతే దాన్ని ఓన్ చేయాలనుకుంటారో వాళ్ళకి రైడ్ తెలిసిండాలి. తర్వాత హార్స్ మనం ఎలాంటి తీసుకోవాలా, దానికన్నా ముందుగా హార్స్కి మెడికేషన్స్ ఏమి, దాని డిసీజెస్ ఏముంటాయి, దాన్ని ఎట్లా మనము కంట్రోల్ చేయాలా అనేది తెలుసుకొని తర్వాత రైడింగ్ స్కూల్ చేసేది మంచిది అనుకుంటా. ఎవరో రైడర్ని, ఒక ట్రైనర్ని పెట్టుకునే దానికన్నా మనకే దాని గురించి తెలిసింది చేసేది చాలా మంచి పని. ఇప్పుడు మేము రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేసాము, నేనే ట్రైనర్ని.
ఎందుకంటే నాకు ఇప్పుడు ఏజ్ 33 years, నా ఎక్స్పీరియన్స్ 28 years ఉంది. 29 years నా ఎక్స్పీరియన్స్. నా 4 age కే హార్స్ ఇండివిజువల్ రైడర్ని. అందుకని నా ఎక్స్పీరియన్స్ మొత్తం నా 29 years ఎక్స్పీరియన్స్ ఏముందో నా వచ్చే ప్రతి ఒక్క రైడర్ కి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. అందుకనే వాళ్ళు వేరే అర్లీగా నేర్చుకుంటున్నారని నా అభిప్రాయం. సో కాస్ట్ అసలు మీరు తెచ్చేటప్పుడు ఎంత ఉంటదండి, ఎంత పడుతుంది? గుర్రానికి మనము అలా చెప్పలేమండి కాస్ట్. ఎందుకంటే గుర్రం లక్షణము, దాని సూలి, దాని రంగు, దాని బిహేవియర్ ఇవన్నీ పట్టి దానికి వాల్యూ. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలని, ఆల్రెడీ తను కూడా ఇంట్రెస్టెడ్ రైడరు, సో ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, హార్స్ రైజింగ్ స్కూల్ పెట్టేసి, సో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నుంచి తీసుకొని రావచ్చు హార్సెస్? కొన్ని హార్స్ ఫేర్స్ నడుస్తాయి, అంటే జాతరలు నడుస్తాయి. తమిళనాడులో స్టార్ట్ అయితే నార్త్ ఇండియాలో అన్ని చోట్ల అవుతాయి. అక్కడ ఎక్కడన్నా చూసి మంచి గుర్రాలు ఎవరన్నా ఐడియా ఉండే వాళ్ళతో తీసుకెళ్ళి ఫస్ట్ నేనేం చెప్తా అంటే వాళ్ళు రైడ్ నేర్చుకుని గుర్రం గురించి తెలుసుకుని మళ్ళీ వాళ్ళు పోయేది చాలా మంచి పని. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు బెంగళూరు హార్స్ ఓనర్స్ క్లబ్ అని ఒకటి చేశారు, మళ్ళీ కర్ణాటక ఇండిజినియస్ హార్స్ సొసైటీ అని ఒకటి 2 గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో మీటింగ్కి నేను చేరినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తా అంటారంటే చాలా మంది హార్స్ రైడింగ్ స్కూల్స్లో టరో బ్రీడ్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే అవి రేస్లో ఉంటాయి, రిజెక్ట్ అయిన తర్వాత తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. అందుకని ఆల్రెడీగా ట్రైన్డ్ కూడా ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ మనకి టర్ఫ్ క్లబ్లో అంతా పెట్టుబడి పెట్టి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొని గుర్రాలు రిజెక్ట్ అయిందంటే అది ఏదో దాంట్లో ఏదో డిసడ్వాంటేజ్ ఉంటుంది, అది సరిగా పోవడమో, లెగ్ ఇంజరీనో, ఏదో లేమ్నెస్ ఏమో ఉంటాయి. అందుకని రిజెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాఫ్ట్ ఉంటాయి. వాటిలో తీసుకొని మేము అఫోర్డబుల్గా ఉంది చేస్తాము అంటారు. నేనేం చెప్తా, వాటికన్నా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మార్వారి హార్సెస్ తీసుకొని వాటిని డెవలప్ చేస్తే. ఇందులో మార్వారి హార్సెస్లో రైడర్స్ది ఇంటెన్షన్ వేరే ఉంటుంది, బ్రీడర్స్ ఇంటెన్షన్ వేరే ఉంటుంది. నేను రైడర్ని, సో నేనేం చేస్తా అంటే నాకు పర్ఫార్మెన్స్ రైడ్ చేసి చూసి రైడ్లో బాగుంది అనుకుంటేనే పర్చేజ్ చేస్తా. బ్రీడర్స్ ఏమనుకుంటారంటే దాని హైట్, దాని ఫిజిక్, దాని పేరెంట్స్, దాని పెడిగ్రీ అంతా కనుక్కొని దాన్ని పర్చేజ్ చేస్తారు. దాన్ని తెచ్చి మంచి ఫీమేల్ తెచ్చుకొని బ్రీడ్ చేసి మళ్ళీ దాని పిల్లల్ని షోకి వేస్తారు. షో గెలిస్తే ఈ పలానా వాళ్ళు గుర్రము పలానా షోలో గెలిచిందని వాళ్ళకి ఒక పేరు ఉంటుందని అలా ఉంటుంది. దాంట్లో వాళ్ళు అమౌంట్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ ఉంటుంది. జనరల్గా అసలు కాస్ట్ అంటే ఎంత చెప్పొచ్చు ఒక గుర్రంకి వాల్యూ ప్రెజెంట్? ఇది 9 months ఫిల్లి ఉన్నప్పుడు నేను తెచ్చాను, అప్పుడు 2 lakhs ఇచ్చాను. 2 lakhs. ఇప్పుడు పెద్దదైంది, రైడ్ కి కరెక్ట్ గా సిద్ధంగా ఉంది మొత్తం అంటే దానికి అసలు ఈ గుర్రం నేనేం చెప్తా అంటే దాని క్రేజ్ బట్టి. ఇప్పుడు దీన్ని రైడ్ చేసి చూసిన దీని గురించి తెలిసి దీన్ని చూసినోడే దానికి వాల్యూ చెప్పగలడు. ఏం తెలియనోడు ఏమనుకుంటాడంటే ఏదో చిన్న గుర్రానికి వెలగట్టినట్టు ఏదో వాడు నోటికి వచ్చినట్టుగా చెప్తా ఉంటాడు. దాని క్రేజ్ ఉన్నోడు వచ్చి దాని గురించి తెలిసినోడే దానికి వాల్యూ ఉంటుంది. ఇదే కాదు ఏ వస్తువు అయితే కూడాను అంతే. మీరైతే ఎంత చెప్తారండి? ఫర్ సపోజ్ ఇదే ఉంది, దీని గురించి మీకు జనరల్ గా అసలు ఎంత నేను దీనికి వాల్యూ కూడా చెప్పను. నేను దీన్ని ఎందుకంటే నేను దీంట్లో అలా ఎంజాయ్ చేశాను. దీనికి నేను ఎప్పుడు కానీ ఇది ఉండే రోజులు ఇంట్లో పెట్టుకుంటాను. దీనికి అసలు మనము వాల్యూ అనే పేరే పెట్టద్దు అనుకుంటాను. సో మీరు ఓవరాల్ గా మీరైతే ఏం అమ్మరు కదా జనరల్, మీరు తీసుకొచ్చుకొని స్కూల్ రన్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది అడుగుతారు నాకు మీకు మంచి గుర్రాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేసుకుంటారు మాకు తీసియండి అని. ఎందుకంటే గుర్రము ఇప్పుడు మనం తీసిస్తాము, వాళ్ళకి రైడ్ తెలియదు, వాళ్ళు తీసుకుని వెళ్ళి 2 రోజుల తర్వాత అది కొంచెం అగ్రెసివ్ కానీ ఏదైనా దాని బిహేవియర్ మారింది అనుకోండి, అప్పుడు మమ్మల్ని తిట్టుకుంటారు. నేను సజెస్ట్ చేస్తాను ఇట్లా దగ్గర గుర్రం ఉంది మీరు చూసి తీసుకోండి అని చెప్తాను. అంతేగాని నేను వెళ్ళి తీయడం కానీ అలా మీడియేటర్గా అలా అంతా చేయాలి. మీరు గుర్రానికి 4 feet దూరంలో ఉన్నట్లే మీ హార్ట్ బీట్ దానికి అర్థం అవుతుంది. మీరు భయపడుతున్నారా, మీరు డేర్గా ఉన్నారా, మీరు దాన్ని రైడ్ చేయగలరా లేదా అన్ని దానికి అర్థం అవుతుంది. కొన్ని గుర్రాలు మీరు భయపడతారా అంటే అది మిమ్మల్ని భయపట్టించవచ్చు, కొన్ని భయపడతారు పాపం కదా తీసుకెళ్దామని కూడా తీసుకెళ్ళచ్చు. ప్రతి ఒక్క గుర్రానికి హ్యావ్ ఎవ్రీడే లెసన్ ఆన్ ఏ హార్స్. అంటే ఈ గుర్రమే మీరు రోజు తోలితే కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దాని 3 swings మీద పట్టి, క్లైమేట్ మీద పట్టి కూడా. ఈ రోజు కోల్డ్ క్లైమేట్ ఉంటే దానికి ఇంట్రెస్ట్ ఉండదు రైడ్ కి, అంటే వచ్చే అలా నాటకాలు ఆడుతుంది, తర్వాత సరిపోతుంది. ఒకటేమంటే ఎవరన్నా కానీ రైడర్ గుర్రం గొడవ చేసిందని గివప్ చేయకూడదు, దాని మీద ఉండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఒకసారి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి గుర్రాలు, కలర్స్ కానీ ఒకసారి అది నేమ్స్ ఎలా వ్యారీ చేస్తారో చెప్తారండి? సో ఒకసారి చూపించండి. దీని చెస్ట్నట్ అంటారు. చెస్ట్నట్ అంటే కుమేద్ అంటారు, హిందీలో కుమేద్ అంటారు, ఇంగ్లీష్ లో చెస్ట్నట్ అంటారు. ఇలా కాళ్ళు నలుపు ఉండి ఈ కలర్ ఉంటే
ఈడంతా బ్లాక్ ఉంటే దీన్ని చెస్ట్నట్ అంటారు. చెస్ట్నట్ ఈ కలర్ ఉన్న గుర్రాలు వర్క్ లో చాలా ప్రాంప్ట్ గా ఉంటాయి, వర్కింగ్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటాయి వీటికి. ఈ గుర్రం పేరు సూర్య అని. ఇది ఉదయపూర్లో షో విన్ అయి ఉంటుంది. మిల్క్ టీత్ అంటే 2 పళ్ళు ఉన్నప్పుడు షోలో విన్ అయి ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన పునీత్ దేశపాండే అని గదగ్లో పెట్టుకుంటాడు, ఆయన ఉదయపూర్ నుంచి తెచ్చింటాడు, అక్కడి నుంచి నేను తెచ్చుకుంటా. దీన్ని పంచకళ్యాణి అంటారు. పంచకళ్యాణి అంటే ఇలా మొగం మీద చుక్క గానీ నామ గానీ ఉండాలా, 4 కాళ్ళు తెలుపు ఉండాలా. ఈ 4 కాళ్ళు తెలుపు ఉన్నాయి కదా, దీన్ని పంచకళ్యాణి అంటారు. కలర్ మొత్తం బ్లాక్ ఉంది, కాళ్ళకి మాత్రం వైట్. బ్లాక్ లో పంచకళ్యాణి. యాక్చువల్ గా బ్లాక్ లో పంచకళ్యాణిలు దొరికేది చాలా రేర్. చాలా బాగుంది చూడడానికి కూడా, మొత్తం యూనిక్ కలర్ ఉంది. ఇక్కడ ప్యాచెస్ ఉన్నాయి, ఇక్కడ నామం గానీ కాళ్ళకి వైట్ కలర్ గానీ. దీని హైట్ ఎంత ఉంటదండి? ఇది 63. గుర్రాన్ని మెజర్ చేసేటప్పుడు ఎప్పుడు హైట్ మెజర్ చేస్తారు. హైట్ మెజర్ చేస్తారు ఇక్కడ నుంచి ఫిట్లాక్ నుంచి ఇక్కడ దాకా మెజర్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇంకా తలకి పోలిస్తే ఇంకా ఎక్కువ. తలకి యాక్చువల్ గా గుర్రాన్ని మెజర్ చేసేటప్పుడు తలకి ఎవరు పోల్చరు, కానీ మన జనరల్ చూసుకుంటే చాలా ఎత్తు ఉంటది. అయితే 6 అబౌవ్ ఉంటుంది. 6 అబౌవ్ ఉంటుంది. మనం మనుషులు మనకంటే చాలా ఉంది కదా. ఓకే, సో ఇంకోటి అండి, దీని పేరు రుద్ర అని. ఇది కూడా మార్వారి హార్సే, మేల్ హార్స్. దీన్ని యూపీ నుంచి తెచ్చాను. దీని పేరెంట్స్ మంచి షో విన్నర్. దీని నాన్న దానా అని దీని నాన్న పేరు. ఓకే, మీరు మీ గుర్రాలకి అన్నిటికీ నేమ్స్ పెట్టుకున్నారండి? ప్రతి ఒక్కదానికి నేమ్ ఉందా? దీని పేరు మిత్ర, ఇది రుద్ర, ఇది లక్ష్మి, ఇది లక్ష్మి, ఇది సారంగి. యాదండి సారంగి, ఇది సారంగి. సారంగి అంటే దీని మీనింగ్. ఇదేంటండి వైట్ కలర్? ఇది కలర్ దాంతో ఏం పని లేదు. వైట్ ని నొక్రా అంటారు. నొక్రా. ఓకే, ఇది పంచకళ్యాణి. దీని పేరు సూర్య, దాని పేరు చేతక్. మీ ఇక్కడ ఉన్నట్లో మీ ఫేవరెట్ హార్స్ ఏంటండి? ఇక్కడ మీ దగ్గర 9 ఉన్నాయి కదా, అన్ని నావే. దాంట్లో అలా నాకే సాటిస్ఫై చేసేది, నా రైడ్ నేను బాగా సాటిస్ఫై అయ్యేది అంటే చేతక్. ఓకే, తర్వాత ఇంకోటి అక్కడ ఉంది. ఓకే, దాని పేరండి? దాని పేరు బురాక్. ఒకసారి అది చూపిస్తారా? ఇది కూడా ఇండియన్ మార్వారీనే, మజుకి బ్లడ్ లైన్ హార్స్. దీని పేరు బొరాక్ అని. దీని హైట్ వచ్చి 62. దీనికి చాలా ఎండ్యూరెన్స్ రైడ్ ఉంది. ఈసారి ఎక్కడన్నా ఎండ్యూరెన్స్ రేస్ నడిస్తే దీన్నే రైడ్కి పార్టిసిపేట్ చేద్దామని ట్రైన్ చేసుకుంటాను. సో స్పెషల్గా ట్రైనింగ్ అంటే ఎలా అండి? అంటే స్పెషల్గా ట్రైనింగ్ ఏం లేదు, ఇంకొంచెం ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కాంపిటీషన్ పర్పస్ అని దీన్ని కొంచెం ఎక్కువ రైడ్ చేస్తాను. అప్పుడు ఫుడ్ కానీ అది కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఓకేనండి. సో హార్స్ రైడింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కోట్ కనిపిస్తుంది. సో ఒకసారి చూపిస్తారండి ఎలా ఉంటుంది ఏంటి అని? సో ఓకేనండి గౌతమ్ గారు, ఓవరాల్గా అసలు ఈ గుర్రాలు ఏంటి, వాటికి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీరు ఈ హార్స్ రైడింగ్ స్కూల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, అది మీకున్న ప్యాషన్గా వచ్చేది క్లియర్గా చెప్తున్నారు. హార్స్ రైడింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అంటే సో ఎక్కువ క్లాసెస్ కానీ అట్లాగా రెగ్యులర్గా చెప్పేవాళ్ళు కానీ ఆ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు కానీ దొరకరు. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి ఎలా అండి, ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని? నాది హార్స్ రైడింగ్ స్కూల్ పేరు ఈక్వెన్ వ్యాలీ ర్యాంచ్ అని. మరి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, నా నంబర్ ఇస్తాను, తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే 21 days కంటిన్యూస్గా వచ్చేదానికి మీకు అవుతుందో అప్పుడే జాయిన్ అవ్వండి. ఎవరైనా రైడర్స్ రాని 21 daysలో రైడింగ్ నేను కంటిన్యూస్గా వస్తే నేర్పించేస్తాను. వాక్, ట్రాట్, క్యాంటర్ కూడా నేర్పిస్తాను. స్టూడెంట్ ఎలా మాతో ఇంటరాక్ట్ అవుతాడు, ఎలా ఇంట్రెస్ట్ ఉంటాడు, ఆడు గుర్రం ఎక్కగానే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాడు ఎలా నేర్చుకుంటాడు ఏమన్నది మనకు అర్థమవుతుంది. ఎవరైతే కూడాను ఎంత సాఫ్ట్ ఉన్న స్టూడెంట్ వాళ్ళు 21 days వచ్చేలాగా ఉంటే ఈజీగా ఉంటుంది. నా ఫోన్ నంబర్ 9148484851. ఓకే, లొకేషన్ అండి? ఇప్పుడు లొకేషన్ చింతామణి దగ్గర కైలాసగిరి హిల్స్ అని ఉంది. అక్కడ మీరు గూగుల్లో కూడా ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్ అని కొడితే మా లొకేషన్ దొరుకుతుంది, ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. సో ఓకేనండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు. సో ఇప్పటి వరకు నేను చాలా చోట్లకి వెళ్ళాను, ఫార్మింగ్కి రిలేటెడ్ కానీ లేకపోతే చాలా ఫార్మ్స్కి వెళ్ళాను, కోళ్ళు, మేకలు. సో ఫస్ట్ టైం నేను ఈ హార్స్ రైడింగ్ గురించి కానీ ఇట్లా డైరెక్ట్గా చూడడం విన్నాము. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇందాక కూడా చూసి మన చేత చాలా బాగా పరిగెత్తాడు మన గ్రౌండ్లో. సో చాలా బాగా అనిపించింది నాకు.
ఓవరాల్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. సో ఇంకా మనకి స్టూడెంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి బ్యాచ్, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీకు సార్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకోవచ్చు. సో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందజేశారు. సో అర్థమైంది కదా, మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉండి హార్స్ రైడింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక గౌతమ్ రెడ్డి గారికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, నేను డిస్ప్లే మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కనెక్ట్ అయ్యి మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి హార్స్ రైడింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఈ హార్స్ రైడింగ్ ను నేర్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీలో ఎవరైనా జంతు ప్రేమికులు ఉన్నా, హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అంతేకాదండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో హార్స్ రైడింగ్ లో ఎవరైనా నైపుణ్యం కలిగి ఉంటే గనుక ఇలాంటి ఒక హార్స్ రైడింగ్ స్కూల్ ని పెట్టి మీరు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే గుర్రం బ్రీడ్స్ అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఎలాంటి బ్లడ్ లైన్స్ ఉండాలి, వీటికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి. సో మీకు ఆల్రెడీ చెప్పారు కదా పూర్తి సమాచారం. గౌతమ్ రెడ్డి గారు తనకున్న ఇంట్రెస్ట్ తో, చిన్నప్పటి నుంచి ఉన్న ఆ ప్యాషన్, అలవాటుతో ఇప్పుడు తన డ్రీమ్ ని నిజం చేసుకున్నారు. సో ఇలా హార్స్ రైడింగ్ స్కూల్ ని పెట్టి ఇప్పటి వరకు దాదాపు 380 మంది స్టూడెంట్స్ కి శిక్షణ ఇచ్చున్నారు. సో వాళ్ళు కూడా హార్స్ రైడింగ్ లో మంచి శిక్షణ పొంది మంచిగా హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నాను. నేను చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను, నా లైఫ్ లో ఇది నాకు చాలా మంచి విషయం అని కూడా చెప్పున్నారు. ఇంకా అంతేకాదండి, సార్ కి ఇష్టమైన ఒక గుర్రం కూడా ఉంది, అదే చేతక్, మీకు ఆల్రెడీ చెప్పున్నారు కదా. సో మరి మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ గురించి తెలుసా, హార్స్ రైడింగ్ చేశారా, చేసుంటే కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష. బాస్ వాలా, బీ ద బాస్.